ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇప్పుడు ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ రాజధానికి సంబంధించి దెబ్బగొట్టే పనిచేసింది టెల్-అవీవ్లో. అందులో ఎస్పెషల్లీ నెతన్యాహుని టార్గెట్ చేసి నెతన్యాహు ఉన్నటువంటి భవనం అంటూ ఒక దాని మీదకి వెళ్ళింది. వీళ్ళు దాదాపుగా 100కి పైగా మిసైళ్ళు వాడారు. అందులో ఒక 3 మాత్రమే ఇజ్రాయెల్లో పడ్డాయి. అవి కూడా ఏది విధ్వంసం సృష్టించలేదని చెప్తుంది. మరి పడ్డాక ఎంతో కొంత జరుగుతుంది. ఆ విషయాలు బయట పెట్టట్లేదు. నెతన్యాహునే చనిపోయాడంటూ ఇరాన్ చెప్పింది. అదేం లేదంటూ స్వయంగా తనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు, లైవ్లు ఇచ్చాడు, ఆ ప్రదేశాలు చూశాడు, అయితే మిసైల్ పడ్డాయి అదంతా. కాబట్టి ఇజ్రాయెల్ క్లియర్గా ఉంది. ఆ తరువాత దాడి చేసిన ఇరాన్ మీద కాకుండా ఇరాన్ తరపున దాడి చేస్తున్నట్టు హెజ్బుల్లా మీద దాడి చేసింది. లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా బ్యాచ్ నిన్ననే రంగంలోకి దిగి ఇజ్రాయెల్ మీద కొన్ని మిసైళ్ళు వేసింది. దాని చీఫ్ను లేపడేసింది. ఇప్పుడు ఆ లెబనాన్ వాళ్ళ నుంచి ఇక ప్రాబ్లం లేదనుకున్నాక అప్పుడు వచ్చి వీళ్ళ మీద పడింది. పడడం చితక బాధ వదిలిపెడుతోంది. టెహ్రాన్ని విధ్వంసం చేసింది. టెహ్రాన్లో ఎడతెరిపి లేని బాంబింగ్ చేస్తోంది. ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి స్థావరాల మీద దాడులకి తెగబడుతోంది. డిఫెన్స్ సిస్టమ్ అనేది పనిచేయట్లేదు. ఇరాన్ ఒక్క మిస్సైల్ని ఆపలేకపోతుంది. నిర్దేశిత లక్ష్యాల్ని ఇజ్రాయెల్ పంపించిన మిస్సైల్స్ అయితే చేరుకుని విధ్వంసం సృష్టిస్తున్నాయి. విలవిలలాడుతున్న పరిస్థితి ఇప్పుడు ఇరాన్దైంది.